ఓకే. ఓవర్. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతం ఉపాస్మహే. చాణక్యనీతి దర్పణంలో మనం పోయిన వారం ఏం చెప్పుకున్నామంటే, శ్రేష్టమైనటువంటి వస్తువు ఎక్కడుంటుందో అక్కడికి మనం వెళ్ళాలి. అన్ని చోట్ల శ్రేష్టమైనటువంటి వస్తువు ఉండదు. ఆ శ్రేష్టమైన వస్తువులాగా కనిపించేటువంటి డూప్లికేట్స్ చాలా చోట్ల ఉంటాయి. ఆ డూప్లికేట్స్ దగ్గరికి వెళ్ళకూడదు, మనం ఒరిజినల్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని శైలే శైలే చ మాణిక్యం మౌక్తికం శైలే శైలే న మాణిక్యం మౌక్తికం న గజే గజే అనేది చదువుకున్నాం. ఇక పిల్లల పెంపకానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాం. పుత్రాశ్చ వివిధైః శీలైః పుత్రాశ్చ వివిధైః శీలైః నియోజ్యాః సతతం బుధైః యోజ్యా సతతం బుధైః నీతిజ్ఞాః శీలసంపన్నా నీతిజ్ఞాః శీలసంపన్నా భవంతి కులపూజితాః. భవంతి కులపూజితాః. పుత్రాః పుత్రులు అంటే సంతానం, కులపూజితాః భవంతి కులపూజితులు అంటే వంశంలో పూజింపబడేటువంటి వారు, గౌరవింపబడేటువంటి వారు శ్రేష్ఠులుగా భవంతి అగుచున్నారు. పిల్లలు గౌరవనీయమైనటువంటి స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి తల్లిదండ్రులు అని చెప్తున్నాడు. ఏం చేయాలంటే వివిధైః శీలైః నియోజ్యాః సతతం బుధైః. బుధులైనటువంటి వారు అంటే తల్లిదండ్రులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు పిల్లల్ని సతతం ఎల్లప్పుడూ వివిధైః శీలైః రకరకాలైనటువంటి మార్గాల యందు నియోజ్యాః నియోగించాలి. వాళ్ళని ఆయా మార్గాల్లో వాళ్ళు పనిచేసేటట్టు చూడాలి. రకరకాలైనటువంటి మంచి పనులు వాళ్ళు చేసేటట్టు చూడాలి. అందుకే శీలైః నియోజ్యాః అన్నాడు. రకరకాలైన మంచి పనులు వాళ్ళకి చెప్పి ఆ మంచి పనులు వాళ్ళు చేసేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే నీతిజ్ఞాః నీతిని తెలుసుకుంటారు, శీల సంపన్నాః శీల సంపన్నులు అవుతారు. ఆ రెండు ఉన్నటువంటి కారణం చేత వాళ్ళకు నీతి తెలుసు, శీలం ఏదో తెలుసు. ఈ రెండింటి కారణం చేత వాళ్ళు కుల పూజితులు అవుతారు. ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారు, బిడ్డలు ఉత్తములు కావాలని కోరుకుంటారు. ఉత్తములు కావాలని కోరుకుంటే సరిపోదు, వాళ్ళని ఉత్తములుగా తయారు చేసుకోవాలి. తయారు చేయాలంటే ఏం చేయాలా, వాళ్ళ చేత ఉత్తమమైనటువంటి పనులు చేయించాలి. ఇంకొకటి ఏంటంటే ఉత్తమమైనటువంటి పని ఏదో పిల్లలకు తెలిసే అవకాశం లేదు. ఏది ఉత్తమం ఏది నీచం అని వాళ్ళకి తెలియదు. ఏది ఉత్తమం ఏది నీచం అని తెలియనప్పుడు వాళ్ళ ఎంపిక ఏదై ఉంటుంది, అది యాక్సిడెంటల్ గా, ర్యాండమ్ గా
వాళ్ళు ఉత్తమమైనటువంటి దాన్ని ఎన్నుకుంటే సరే. అలా కాకపోతే వాళ్ళు ఉత్తమమైనటువంటిది కాకుండా పనికిరానటువంటి దాన్ని ఎన్నుకునే ప్రమాదం ఉంది. లోకంలో 2 మార్గాలుంటాయి. శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అని. ప్రేయో మార్గం ఏం చెప్తుంది? మొదట ఆనందాన్ని ఇస్తది ప్రేయో మార్గం. ఆ తర్వాత కష్టం కలుగుతుంది. శ్రేయో మార్గం మొదట కష్టం ఉంటది. ఆ తర్వాత ఆనందాన్ని ఇస్తది. అంటే తాత్కాలికమైన కష్టం ఉన్నా స్థిరమైన ఆనందాన్ని ఇచ్చేది శ్రేయో మార్గం. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చి స్థిరంగా ట్రబుల్స్ లోకి నెట్టేసేది ప్రేయో మార్గం. సాధారణంగా పిల్లలు ఏం చేస్తారు? ప్రేయో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి స్వాతంత్ర్యం ఉన్నప్పుడు వాళ్ళు ప్రేయో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అందుకని ఏం చేయాలా? కష్టం అయినా సరే శ్రేయో మార్గాన్ని వాళ్ళు ఎన్నుకునేటట్లు బుధైహి నియోజ్యాః, పెద్దలైనటువంటి వాళ్ళు వాళ్ళని నియోగించాలి. నియోగించడం అంటే ఆ పనిలో పూనుకునేటట్టు చేయడం. ఆ పనిలో వాళ్ళు పూనుకునేటట్టు చేయడం. ఏ పని? శీలైహి, శీలవంతమైనటువంటి, గుణవంతమైనటువంటి, ప్రయోజనకరమైనటువంటి అటువంటి పనుల్లో వాళ్ళని నియోగించాలి. అది ఒకటి కాదు, వివిధైహి, రకరకాలైనటువంటి పనుల్లో వాళ్ళని నియోగించాలి. ఆ విధంగా నియోగించడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు నీతిజ్ఞాః, అనేకమైనటువంటి నీతులను తెలుసుకుంటారు. అదేవిధంగా ఆ శీల సంపన్నాః, వాళ్ళు సంపదలను పొందుతారు. ఏ సంపద అంటే శీల సంపదను పొందుతారు. మిగిలినటువంటి సంపదలు కాలక్రమంలో నశించిపోతాయి, ఖర్చు అయిపోతాయి. కానీ శీల సంపద అది వ్యక్తిత్వంగా పరిణామం చెంది వ్యక్తిలో అలాగే ఉండిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాడు ఆ బౌండరీ దాటకుండా ఉంటాడు. అందువల్ల అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి, ఉత్తమమైనటువంటి సంపద ఏది అంటే శీల సంపద. ఆ శీల సంపదను పిల్లవాడు పొందాలి అనంటే ఏం చేయాలా? అది వాని లోపల కల్టివేట్ కావాలా. వాని లోపల ఆ శీల సంపద నాటి అది పెరిగి పెద్దదై స్థిరం కావాలి. కాబట్టి సీడింగ్ ఎవరు చేయాలా? మొదట నాటాల్సింది ఎవరు? ఇది మంచి, ఇది చెడు అని చెప్పాల్సింది ఎవరు అంటే తల్లిదండ్రులు. కాబట్టి బుధులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు ఏం చేయాలా? నిరంతరం పిల్లల్ని మంచి పనులు చేసేటట్టు ప్రోత్సహిస్తూ ఉండాలి. ఈ మంచి అనేది మళ్ళీ డిఫైన్ చేసుకోవాలి. ఏది శీలము, ఏది కాదు అనేది దేశ కాల పరిస్థితులను బట్టి డిఫైన్ చేసుకోవాలి. ఆయా దేశానికి సంబంధించినటువంటి నియమాలే ఉన్నాయి, చట్టాలే ఉన్నాయి, వాటిని తెలియజేయాలి. ఆ చట్టాల ప్రకారం వాళ్ళు నడుచుకునేటట్టు ప్రోత్సహించాలి. అది కాకుండా మానవ చట్టాలేమిటి, మానవ విలువలేమిటి వాటిని కూడా చెప్పాలి. మా మనిషి పుట్టిన తర్వాత దయా, దాక్షిణ్యము, సహానుభూతి, వాత్సల్యం ఇట్లాంటివన్నీ ఉండాలి. వీటిని ప్రాక్టీస్ చేయించాలి. ప్రాక్టీస్ చేయడం అంటే దయాగుణం అనేది ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం అంటే దానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ఆ విధమైనటువంటి వివిధైహి శీలైహి, రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో నియోగించాలి. ఎప్పుడు అంటే సతతం, ఎల్లప్పుడూ, ఎప్పుడూ ఏదో ఒక మంచి పని పిల్లల చేత చేయిస్తూ ఉండాలి.
అప్పుడు ఏమవుతారు వాళ్ళు? నీతిజ్ఞ. నీతి నీతిని తెలుసుకున్న వాళ్ళు అవుతారు. నీతి అంటే మనల్ని నడిపించేది. నయనం నామ నీతి. నీతి అంటే నడిపించేది అని అర్థం. ఏది నడిపిస్తుంది మనల్ని అంటే మన ఆలోచనే మనల్ని నడిపిస్తుంది. మన ఆలోచన మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మన ఆలోచన ఎలా ఉండాలి అంటే సరైనటువంటి ఆలోచన అయితే సరైన దారిలో నడిపిస్తుంది. వక్రమైనటువంటి ఆలోచన అయితే వక్ర మార్గంలో నడిపిస్తుంది. వక్ర మార్గంలో నడిచినప్పుడు హాని కలుగుతుంది. సరైనటువంటి దారిలో నడిచినప్పుడు సుఖం ఉంటది. కాబట్టి ఏం చేయాలా? ఆ దారిని డిఫైన్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాల్ని పిల్లలకి ఇవ్వాలి. అది లేకపోతే ఏమవుతారంటే వాళ్ళు పక్కదారి పడతారు, దారి తప్పిపోతారు. ఆ తర్వాత ఎవరు బాధపడాల్సిందే తప్ప వాళ్ళని మనం సరిచేయలేం. బాధపడడం తప్ప మనం చేయగలిగిందేమీ ఉండదు. అది పరిస్థితి. కాబట్టి వాళ్ళు శీల సంపన్నులు కావాలి, శీలవంతులు కావాలి. అప్పుడే భవంతి కుల పూజిత. అప్పుడు అందరి చేత గౌరవింపబడతారు. ఇక్కడ కుల అనేది సముదాయ వాచకం, సమూహ వాచకం. అందరి చేత గౌరవింపబడతారు, అన్ని సమూహాల చేత గౌరవింపబడతారు. అంటే ఏమర్థం? ఇక్కడ వాడు ధనవంతుడై గౌరవింపబడతాడని చెప్పలే, శీలవంతుడై గౌరవింపబడతాడు, నీతివంతుడై గౌరవింపబడతాడు అని చెప్తున్నాడు. కాబట్టి నీతిమంతుడై గౌరవింపబడతాడు, శీలవంతుడై గౌరవింపబడతాడు తప్ప ధనవంతుడై గౌరవింపబడతాడని చాణక్యుడు చెప్పలేదు. ఎందుకంటే నీకు ఎంత ధనం ఉన్నా శీలం లేకపోతే నీతి తెలియకపోతే నిష్ప్రయోజనము అని చెప్పి అన్నాడు. తర్వాత మాతా శత్రు మాతా శత్రుః పితా వైరీ పితా వైరీ యాభ్యాం బాలా న పాఠితాః యాభ్యాం బాలా న పాఠితాః సభా మధ్యే న శోభంతే సభా మధ్యే న శోభంతే హంస మధ్యే బకో యథా. హంస మధ్యే బకో యథా. మాతా శత్రు పితా వైరి. తల్లి శత్రువు, తండ్రి శత్రువు. ఎవరికి? యాభ్యాం బాలాహ నా పాఠ్యతే లేదా నా పాఠితాహ. ఏ బాలుని అంటే ఏ పిల్లవాని తల్లిదండ్రులైతే నా పాఠితాహ వానికి చదువు చెప్పించరో వాళ్ళు ఆ పిల్లవానికి శత్రువులు. తల్లే శత్రువు అయిపోతుంది, తండ్రే శత్రువు అయిపోతాడు. ఎప్పుడు అంటే పిల్లవాడిని చదివించకపోతే. అంటే శత్రువు అని ఎవరిని అంటాం అంటే మన దుస్థితికి కారణమైన వాడిని శత్రువు అంటాం. మన దుస్థితికి కారణమైనటువంటి వాడిని శత్రువు అంటాం. ఒక్కోసారి మన దుస్థితికి కారణమైనటువంటి వాడు మన మిత్రుడు కూడా కావచ్చు, అప్పుడు వాడు శత్రువే. మనం మిత్రుడు అనుకునేటువంటి వాడు మన కష్టాలకు కారణమైనాడు అనుకోండి, వాడు శత్రువే గాని మిత్రుడు కాదు. కాబట్టి శత్రువు అని ఎవరిని అంటామంటే మన కష్టాలకు కారణమైనటువంటి వాడిని శత్రువు అని అంటాం, మన దుస్థితికి కారణమైనటువంటి వాడిని. తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డలకు శత్రువులు అవుతారు అంటే వాళ్ళ దుస్థితికి, వాళ్ళ కష్టాలకు కారణమైనప్పుడు తల్లిదండ్రులు బిడ్డలకు శత్రువులు అవుతారు. ఎప్పుడు అవుతారు అంటే నా పాఠితాహ, వాళ్ళు చదివించకపోతే పిల్లల్ని. అంటే ఏమర్థం? చదువు లేకపోతే వాళ్ళు అన్ని కష్టాలు పొందాల్సి వస్తుంది ఆ పిల్లలు. కాబట్టి చదివించాల్సిందే.
ఏమవుతారు వాళ్ళు చదివించకపోతే? సభా మధ్యే, 10 మంది మధ్యలో, నా శోభంతే, శోభను పొందరు, గౌరవాన్ని పొందరు. చదువు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే తిండి సంపాదించుకోవడం కాదు, 10 మందిలో గౌరవాన్ని పొందడం. 10 మందిలో గౌరవాన్ని పొందడం. ఆ గౌరవం ఎట్లా వస్తుంది అంటే చదువు ద్వారా వస్తుంది. సభా మధ్యే నా శోభంతే. ఎట్లా అంటే హంస మధ్యే బకో యథా. హంస మధ్యే, హంసల మధ్యలో, బకహ యథా, కొంగవలే. ఒక గుంపు హంసలు ఉంటే ఆ మధ్యలో ఒక కొంగ ఉంటే దానికి ఏం గౌరవం ఉంటుంది? ఏమీ గౌరవం ఉండదు. ఇది కూడా హంస అయితే దానికి గౌరవం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు హంస ఎప్పుడవుతాడు, కొంగగా ఎప్పుడు ఉంటాడు అంటే చదువుకుంటే హంస అవుతాడు, లేదంటే కొంగగా మిగిలిపోతాడు అని అర్థం. మరి వాడంతకు వాడు చదువుకుంటాడా? పసివాడు, చిన్నపిల్లవాడు వాడంతకు వాడు చదువుకోడు. మనకి చదువు నేర్పించాల్సిందే, చదువు చెప్పించాల్సిందే. ఎవరు చెప్పించాలి? తల్లిదండ్రులే చెప్పించాలి. చెప్పించకపోతే ఏమవుతాడు? కష్టం అవుతుంది. చెప్పించకపోతే వాడు పనికిరానటువంటి వాడిగా మారిపోతాడు. వాని పనికిరానితనానికి, వాని కష్టాలకి కారణమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు. అందువల్ల ఖచ్చితంగా పిల్లలకి చదువు నేర్పించాలి. అయితే నేర్చుకుంటారా పిల్లలు? నేర్చుకుంటారా పిల్లలు? ఎట్లా అయితే నేర్చుకుంటారు, ఎట్లా అయితే నేర్చుకోరు అనే తర్వాత చెప్తాను. లాలనాద్ బహవో దోషాః, లాలనాద్ బహవో దోషాః, తాడనాద్ బహవో గుణాః, తాడనా బహవో గుణాః, తస్మాత్ పుత్రం చ శిష్యం చ తస్మాత్ పుత్రం చ శిష్యం చ తాడయేన్న తు లాలయేత్. తాడయేన్నతు లాలయేత్. లాలనాత్ బహవో దోషాః. ఇప్పుడు పిల్లవాడికి చదువు చెప్పించాలి అని చెప్పి అన్నాం. ఆ చదువు చెప్పించేది ఎవరు? తల్లిదండ్రులు. చెప్పేది ఎవరు? గురువు. ఇప్పుడు ఈ గురువు తల్లిదండ్రులు ఏం చేయాలా? పిల్లవాడిని బుజ్జగించి, పిల్లవాడిని బుజ్జగించి చదువు చెప్పాలా? అయితే ఈ బుజ్జగించడం వల్ల, లాలన చేయడం వల్ల బహవో దోషాః, అనేకమైనటువంటి దోషాలు ఏర్పడతాయి వానిలో. అంటే వాడు ఏమవుతాడు? కాస్త ఆ పెంకి ఘటంగా తయారవుతాడు. చెప్పిన మాట విండు. వాడు ఏది అడిగితే, ఏది కోరితే అదంతా తల్లిదండ్రులు చేయాలి అనేటువంటి భావనకు వచ్చేస్తాడు. ఇక గురువులు కూడా పాఠం చెప్తామంటే వాడికి నచ్చదు. వాడు ఆడుకుందాం అంటాడు, ఇంకేదో అంటాడు. ఆ బాల్యం యొక్క చేష్టల వల్ల వాడు స్థిరంగా కూర్చోలేడు. అందువల్ల లాలనాత్ బహవో దోషాః, తాడనాత్ బహవో గుణాః. తాడనం అంటే దండించడం. దండించడం వల్ల చాలా గుణాలు వస్తాయి. అంటే ఒకడు పదే పదే అల్లరి చేస్తూ ఉన్నాడు. వాడికి ఒకసారి 2 సార్లు చెప్తాం, 3 సార్లు 4 సార్లు చెప్తాం, 5 సార్లు 6 సార్లు చెప్తాం. విని సెటరేట్ అయ్యి నేర్చుకుంటూ ఉన్నాడంటే ఏమి ఇబ్బంది లేదు. అలా కాకుండా 7 సార్లు 8 సార్లు చెప్పిన తర్వాత కూడా వాడు ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. పాఠం వినడానికి వాడు సుముఖంగా లేడు. వాడు సుముఖంగా లేకపోగా మిగిలినటువంటి వాళ్ళను కూడా
ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అని అనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? ఒక తరగతిలో ఓ 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఒక్కడి వల్ల ఏమవుతాడు? ఈ 30 మందికి చెప్పాల్సినటువంటి పాఠం డిస్టర్బ్ అవుతుంది. సో ఒక్కడిని లాలన చేయడం వల్ల మిగిలినటువంటి 29 మంది యొక్క సమయం వృధా అవుతుంది. కాబట్టి ఏం చేస్తాడంటే తాడనాత్ బహవో గుణాః, అతన్ని దండించి కూర్చోబెట్టి పాఠం చెప్పు. కొంతసేపు వినడు అతను కూడా, కొంతసేపు వినడు, అటు తర్వాత వింటాడు, వేరే మార్గం లేదు కాబట్టి. అందువల్ల అనేకమైనటువంటి గుణాలు రావాలంటే దండించాలా అని చెప్పాను. వాడు స్థిరంగా కూర్చోవడం, చదవడం, రాయడం, నేర్చుకోవడం, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే అది పిల్లవాడిని దండించకూడదు, వాళ్ళని అలాగే వదిలేయాలి అనేటువంటి రూల్స్ వచ్చినాయి. అందుకే తల్లిదండ్రులు దండించడం లేదు, గురువులు దండించడం లేదు. దానివల్ల వాళ్ళు శీలవంతులు అవుతున్నారా లేదా అనేది ఇంకా సమాజం చెప్పాలి. ఎందుకంటే పిల్లల్ని దండించకూడదు అని అన్నప్పుడు తల్లిదండ్రులు శభాష్ అన్నారు, గురువులు సరే అన్నారు. అట్లెట్లా అండి? వాళ్ళని సరైనటువంటి దారిలో పెట్టుకోవాలా, అవసరమైతే దండించాలా కదా అని తల్లిదండ్రులు అనలేదు. అనాల్సింది తల్లిదండ్రులు. పోనీ తల్లిదండ్రులు ఏమైనా వాళ్ళని దండించి వాళ్ళని శీలవంతులు చేస్తారా? పైన చెప్పినట్టు వివిధై శీలై నియోజ్యాః, వివిధమైనటువంటి మంచి పనుల్లో వాళ్ళని నియోగించి వాళ్ళని ఏమైనా మంచి వాళ్ళుగా చేస్తారా అంటే తల్లిదండ్రులకు తీరిక లేదు. వాళ్ళు పొద్దున్న లేచి అంత క్యారియర్ తయారు చేసి పిల్లవాడికి ఇచ్చేసి వ్యాన్ ఎక్కిచ్చేస్తున్నారు. సాయంకాలం వచ్చేటప్పటికి ఎవరి పనులు వాళ్ళు, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకుంటుంది, ఎవరి ఛానల్ వాళ్ళకుంటుంది, ఎవరి వ్యవహారం వాళ్ళకుంటుంది. ఇప్పుడు పిల్లోడు చదవాలి, వాడు నీతివంతుడు కావాలి, వాడు బుద్ధిమంతుడు కావాలి. ఎవడు చూసుకోవాలి? వాడు ఏం చేస్తాడో కూడా తల్లిదండ్రులు గమనించేటువంటి పరిస్థితులు ఉండదు. తల్లిదండ్రులు ఏమంటారు? మీ దగ్గరే కదండి ఎక్కువ సమయం ఉంటాడు, కాబట్టి మీరే ఏమైనా చేయాలి అని గురువులను అంటారు. కానీ గురువులు ఏమైనా చెప్దామంటే మా వాడిని మీరు దండించినారంట, మా వాడితో మీరు ర్యాష్ గా మాట్లాడినారంట, వాడు హర్ట్ అయ్యాడు, అన్నం తినలేదు, నేను మీ మీద కేసు పెడతా ఉంటాను. అందుకని టీచర్ ఏం చేస్తా అంటే మనకెందుకు వచ్చిన గొడవ, మన జీతం మనకు వస్తుంది అనేసి అతను మౌనంగా ఉండిపోతాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏమనుకుంటాడు? మనం ఏం చేసినా టీచర్ ఏమీ అనడు, అమ్మా నాన్న ఏమి అనరు, పైగా అమ్మా నాన్న మనకే సపోర్ట్ చేస్తారు అని అంటాడు. ఈ భావన కలిగిన తర్వాత ఏ పిల్లవాడైనా మనం అద్భుతంగా చదువుకుందాం అని అనుకుంటాడా, అల్లరి చేద్దామని అనుకుంటాడా? నన్ను ఎవరు అడగరు అని అనుకుంటే అల్లరి చేయడమే మొదలు పెడతాడు. అంతేగాని నేను అద్భుతంగా చదివేస్తాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు అనేం అనుకోడు. అందువల్ల చాణక్యుడు ఏం చెప్పాడు? తాడనాత్ బహవో గుణాః అని చెప్పాను. తాడనాత్ అని దండించడం వల్ల అనేకమైనటువంటి గుణాలు వస్తాయి. వాడికి ఎంతో కొంత భయం ఉండాలి, తల్లిదండ్రుల భయం ఉండాలి, గురువుల భయం ఉండాలి. మనం తప్పు చేశామంటే మనం దండిస్తారు అనేటువంటి భయం ఉంటే ఆ భయం వల్ల తప్పు చేయడు. కొన్ని రోజులకు అతనికే ఒక అవగాహన వస్తుంది, అది తప్పు లేదా ఒప్పు అనేటువంటి అవగాహన. ఆ అవగాహన వచ్చిన తర్వాత నువ్వు దండించకపోయినా చేయడు, దండించినా చేయడు.
అప్పుడు అవసరమే రాదు. వానికంటూ ఒక డిస్క్రిమినేషన్ వచ్చేంత వరకు, వానికి ఒక జ్ఞానం వచ్చి ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అని తెలిసేంత వరకు ఇవన్నీ అవసరం. తెలిసిన తర్వాత అతనే చేయడు. ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి జ్ఞానం అతనికి తెలిసిన తర్వాత అతను చేయడు కదా. అందువల్ల ఈ తప్పు ఇది ఒప్పు అని తెలిసేంత వరకు దాన్ని చేయనీయకుండా జాగ్రత్త పడాలి. దానికి నువ్వు లాలన చేస్తే చెయ్యి, కానీ దానివల్ల గుణం ఉంటే చెయ్యి. లాలన వల్ల గుణం లేదనుకున్నప్పుడు వాడిని దండించైనా సరే గుణవంతుణ్ణి చెయ్యి. అది ఇక్కడ ఇంపార్టెంట్. పిల్లవాళ్ళని కొట్టేయమని తిట్టేయమని చాణక్యుడు చెప్పడం లేదు. దండించైనా సరే వాడిని గుణవంతుణ్ణి చెయ్యి. వాడు గుణవంతుడైనా అంటే వానికి వాడు ఉపయోగపడతాడు, వాని కుటుంబానికి వాడు ఉపయోగపడతాడు, సమాజానికి కూడా ఉపయోగపడతాడు. వాడు శీలవంతుడు కాదనుకో, వాడు ఏ డ్రగ్స్ కో అడిక్ట్ అయినాడు అనుకుందాం, ఏమవుతాడు? ముందు వానికి వాడు ఉపయోగపడడు, వాడు నాశనం అయిపోతాడు. వాని కుటుంబానికి ఉపయోగపడ్డు, సమాజానికి ఉపయోగపడ్డు. వాని వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం ఉండదు. అందువల్ల వాడు అట్లాంటి వాటికి అడిక్ట్ కాకుండా ఉండాలంటే చెబితే వినకపోతే దండించైనా సరే చెప్పాల్సిందే. ఆ దండించి వాడిని సరైనటువంటి మార్గంలో పెట్టుకుంటే మళ్ళీ ఇన్ని అవస్థలు రావు కదా అనే చెప్తున్నాడు. కాబట్టి లాలనాత్ బహవో దోషాః తాడనే బహవో గుణాః. లాలించడం వల్ల బుజ్జగించడం వల్ల అనేకమైనటువంటి దోషాలు ఉత్పన్నమవుతాయి. దండించడం వల్ల అనేకమైనటువంటి గుణాలు వస్తాయి. తస్మాత్ దేర్ఫోర్ పుత్రంచ శిష్యంచ, బిడ్డనైనా సరే శిష్యుడినైనా సరే తాడయేత్ దండించాలి, నతు లాలయేత్ లాలించరాదు. కాబట్టి నిరంతరం బిడ్డల క్షేమాన్ని కోరుకునేటువంటి తల్లిదండ్రులైనా గురువులైనా వాళ్ళని లాలన చేస్తూ ఉండిపోకూడదు. వాణ్ణి గుణవంతుణ్ణి చేయడం కోసం దండించినా తప్పు లేదు అని చెప్తున్నాడు. గుణవంతుడు కావాలి, శీలవంతుడు కావాలి. అందుకని రకరకాలైనటువంటి మంచి పనులు అతను చేసేటట్టు ప్రయత్నం చేయాలి. ఆ మంచి పనులు చేయకపోతే అతన్ని దండించైనా సరే మంచి పనులు చేసేటట్టు నియోగించాలి అని చెప్పి అన్నాడు. తరువాత శ్లోకేన వా తదర్థేన శ్లోకేన వా తదర్థేన తదర్థాక్షరేణ వా తదర్థాక్షరేణ వా తదర్థాత్ అర్ధాక్షరేణ వా అర్ధాక్షరేణ వా అబంధ్యం దివసం కుర్యాత్ అబంధ్యం దివసం కుర్యాత్ దానాధ్యయన కర్మభిః. దానాధ్యయన కర్మభిః. ఫాలో అవుతాను కదా, ఏమన్నా స్పీడ్ అయిందా? సరిపోయింది. దివసం కుర్యాత్, ఒక రోజును ఎలా గడపాలి? ప్రతి ఒక్కరికి సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, మళ్ళీ సూర్యోదయం అవుతుంది, దినం గడిచిపోతుంది. దినం గడిచిపోతుంది, ఆ దినాన్ని ఎలా గడపాలి? గడిచిపోయే దినాన్ని ఎలా గడపాలి అని చెప్తూ ఉన్నారు. శ్లోకేన వా,
రోజు ఒక శ్లోకం అధ్యయనం చేయాలి. తదర్థేనవ సగం శ్లోకం, తదర్థ ఆ సగంలో సగం, అక్షరేణవ సగం అక్షరమైనా సరే శ్లోకం నేర్చుకో, అర్థం నేర్చుకో, అర్థం నేర్చుకో. ఒక అక్షరం నేర్చుకో, పర్వాలేదు, అక్షరం నేర్చుకో. ఏదైనా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు, ఎంతో కొంత నేర్చుకో. అబంధ్యం దివసం కుర్యాత్. ఈ బంధం లేకుండా, ఈ కమిట్మెంట్ లేకుండా దివసం కుర్యాత్, రోజు గడపకూడదు. దాన అధ్యయన కర్మభిహి. ఎలా గడపాలి అంటే దాన అధ్యయన కర్మభిహి. దానము, అధ్యయనము మొదలైనటువంటి కర్మలచే ప్రతిరోజు గడపాలి. దాన అధ్యయన అని చెప్పడం వల్ల ఏమంటే ఉపయోగపడేటువంటి పనులు. దానం నీకు పరలోకానికి ఉపయోగపడేటువంటి పని, అధ్యయనం నీకు ఇహలోకానికి ఉపయోగపడేటువంటి పని. అంటే ఏం చెప్తున్నాడు? నేను రోజంతా అంత పని చేశాను, ఇంత పని చేశాను అని చెప్పాల్సింది ఎంతో కొంత పని చేయి. ఏ పని చేయకుండా రోజు గడవకూడదు. అంటే నీ టైం ప్రొడక్టివ్ టైంగా ఉండాలి. ప్రొడక్టివ్ టైంగా ఉండాలి. కేవలం ఏదో కాలక్షేపం కోసం అబ్బా ఇంకా పొద్దుపోలేదు అని అనుకుంటూ గడపద్దు. నీకు పొద్దుపోనటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక పుస్తకం తీసుకో, ఒక శ్లోకం చదువు, దాన్ని కంఠస్థం చేయి, దాన్ని రాయి, నేర్చుకో, ఒక అంశం తెలుసుకో, నిరంతరం తెలుసుకుంటూ ఉండు. తర్వాత దానం చేయమన్నాడు. అయ్యే దానం ఉంటే నా దగ్గర డబ్బు ఉంటే కదా దానం చేస్తాను. దానం అనేది ఒక వస్తువుని ఇవ్వడమే దానం కాదు. ఒక మంచి మాట ఎవరికైనా చెప్పడం కూడా దానమే. నీకు పొద్దు పోవడం లేదు అని అనిపించింది, ఎవరినో ఒకరిని కూర్చోబెట్టుకో, వాడికి ఒక శ్లోకం నేర్పించు, పిల్లోడికి ట్యూషన్ చెప్పు, పిల్లోడికి జ్ఞానాన్ని అందించు, లేదా నీకు తెలిసినటువంటి 4 మంచి మాటలు ఎవరికైనా చెప్పు. ఎవరు వినేవాళ్ళు లేదు అంటే ఫోన్లో రికార్డ్ చేసి యూట్యూబ్లోకి ఎక్కించి. కానీ ఏమీ చేయకుండా ఉండొద్దు. ఏమీ చేయకుండా ఉండొద్దు అన్నాడు కాబట్టి ఏదంటే అది చేయొద్దు. నేను దాన్ని ఏమంటాను, పేకాట ఆడతాను అని చెప్పి అనడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయమన్నది కదండి కాబట్టి నేను చెప్తాను అని అంటే కుదరదు. కాబట్టి ఏది చేయాలంటే దానమా అధ్యయనమా, ఇస్తావా తీసుకుంటావా? దానం అంటే నువ్వు ఇచ్చేది, అధ్యయనం అంటే నువ్వు తీసుకుండేది. ఇవ్వడం తీసుకోవడం ఇదే కదా పని. అంటే దానం చేస్తున్నావంటే ఏం చేస్తావు? నీకున్నటువంటి జ్ఞానాన్ని పంచుతావు. అధ్యయనం చేస్తున్నావంటే అర్థం ఏమిటి? నువ్వు జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటావు. కాబట్టి నిరంతరం ఏం చెప్తున్నాడంటే జ్ఞాన సముపార్జన చేసుకో, దాన్ని పంచు. జ్ఞాన సముపార్జన చేసుకో, దాన్ని పంచు.
అంటే జ్ఞాన సముపార్జన ఎందుకు చేసుకోవాలి అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం జ్ఞాన సముపార్జన చేసుకోవాలి. దాన్ని ఎందుకు పంచాలి అంటే లోకాన్ని ఉద్ధరించడం కోసం పంచాలి. అంటే నన్ను నేను ఉద్ధరించుకుంటే చాలు కదండి, లోకంతో నాకేం పనండి అని అంటే, లోకంతో నీకు పని లేకుండా నువ్వు ఎప్పుడు బ్రతకలేవు. లోకంతో నేను బ్రతకాల్సి ఉంటుంది. నీది సమాజంతో సమాంతర ప్రయాణం, అంతేగాని లోకాన్ని వదిలేసి నువ్వు బ్రతకవు. అందుకని ఏం చేయాలా, నేను మాత్రమే బాగుంటే చాలు అనేటువంటి భావనను వదిలేయాలి. అందరూ బాగుండాలి అనేటువంటి భావన రావాలి. అందుకని అధ్యయనం చేసినటువంటి విషయాన్ని, మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని మళ్ళీ దానం చేయాలి, పంచుతూ రావాలి. అలా పంచడం వల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళు కూడా నేర్చుకుంటారు, సమాజం అంతా మంచిగా మారిపోతుంది. అప్పుడు సమాజం అంతా మంచిగా మారిపోయినప్పుడు ఏమవుతుంది, ఆనందంగా బ్రతకగలుగుతాం, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా మనం మాత్రమే మంచోళ్ళు, మన చుట్టూ దొంగతనం చేసేవాళ్ళు, దోపిడీ చేసేటువంటి వాళ్ళు, గొడవ పట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారని అనుకుందాం. తాగుబోతులు, తిరుగుబోతులు వీళ్ళంతా ఉన్నారనుకుందాం. అప్పుడేమవుతుంది, నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతావు? నువ్వు మాత్రం గొప్పవాడు అయినావు, మరి ఎలా ఉండగలుగుతావు? సాధ్యం అవుతుందా ఇది? అందుకని నీ బాధ్యత ఏమిటంటే నువ్వు అధ్యయనం చేయాలి, అటు తర్వాత దానం కూడా చేయాలి. దానం అంటే కేవలం ధనము, వస్తువులు మాత్రమే కాదు, జ్ఞానం కూడా దానమే. జ్ఞానాన్ని ఇవ్వడం కూడా దానమే. అందువల్ల దివసం కుర్యాత్, ప్రతిరోజును ఎలా గడపాలి, ప్రతిరోజు సార్థకమైందా లేదా, ఈ రోజు ప్రయోజనవంతంగా గడిచిందా లేదా అనేటువంటి అనేదాన్ని మనం ఎలా, దాని కొలమానం ఏమిటి అని చెప్తున్నాడు. కొలమానం ఏమిటి? ఒకటి, ఆ రోజు దానం చేసి ఉండాలా లేదా అధ్యయనం చేసి ఉండాలా. ఈ రోజు మనం ఏం చేశాం? దానం చేశామా, అధ్యయనం చేశామా, రెండు చేశామా? రెండు చేస్తే సంతోషం, దానికి కొంత సమయం కేటాయించుకో, దీనికి కొంత సమయం కేటాయించుకో. మ్మ్, ఉద్యోగం చేస్తున్నాం కదా, ఉద్యోగం చేస్తున్నావు కదా, ఉద్యోగం చేస్తున్నావు కాదని చెప్పలేదు. దీని ద్వారా నువ్వు కొత్తగా ఏమి నేర్చుకుంటున్నావు? ఆల్రెడీ నేర్చుకున్నటువంటి దాన్ని ఎగ్జిబిట్ చేసి దాన్ని డబ్బుగా మారుస్తున్నావు. అంటే ఏమర్థం? నువ్వు ఆ రోజు నేర్చుకున్నటువంటి నీకు ఈ రోజు ఉపయోగపడుతుంది ఇక్కడ, అంతే. మరి ఈ రోజు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటే కదా ఇంకొక రోజుకి ఉపయోగపడుతుంది. ఆ రోజు చదువు నేర్చుకున్నావు, అది నీకు ఈ రోజు ఉపయోగపడుతుంది, అది డబ్బుని ఇస్తూ ఉంది. మరి ఈ రోజు నేర్చుకునేది ఇంకో నాటికి ఉపయోగపడుతుంది కదా, నీకు అర్థమైపోయింది. ఆ రోజు నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజు తినగలుగుతున్నాం. అంటే నీకు లౌకికమైనటువంటి జీవితానికి ఆ చదువు ఉపయోగపడింది. చదువు ఉపయోగపడింది అని తెలిసిన తర్వాత చదవకుండా ఉండకూడదు, చదువుతూనే ఉండు అని దాని అర్థం. అధ్యయనం చేస్తూనే ఉండు, ఏదో ఒక విషయం. నీకు తెలియనటువంటిది ప్రపంచంలో బోల్డ్ అంతుంది, రోజు తెలుసుకో. అది ఇంకో రోజుకి ఇంకో రోజుకి ఇంకో రోజుకి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి నిరంతర అధ్యయనం చెయ్యాలి. ఒక శ్లోకం నేర్చుకోయా, అర్థం నేర్చుకో, పావుభాగం నేర్చుకో, ఒక అక్షరం నేర్చుకో, అర్ధం అక్షరం నేర్చుకో అని చెప్పన్నాడు. అంటే ఎంతో కొంత నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకుండా ఉండకూడదు. నెక్స్ట్, దానం. నువ్వు ఉద్యోగం చేయడం దానం ఎట్లవుతుంది? దానం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేదని కదా అర్థం. ఉద్యోగం చేయడం దానం కాదు. అది కాకుండా ఇంకేమైనా చేయగలరు. ఇంకో, నేను ఈరోజు 10 రూపాయలు దానం చేసినాను, సరే సంతోషం.
మంచిదే. ఇలా కాకుండా నేను ఈరోజు ఒక నీతి శ్లోకం చెప్పాను, అది ఇంకా మంచిది. అంటే ఏం చెప్పాడు? నువ్వు ధనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడు ఖర్చు పెట్టుకుంటాడు. దాన్ని శీలవంతుని చేయడం వల్ల దేనికి ఖర్చు పెట్టాలనో తెలిసి ఖర్చు పెట్టుకుంటాడు. అందువల్ల ధన సంపాదనలోకి రాకముందే పిల్లలు శీలవంతులు కావాలి. అది ఇంతవరకు చెప్తూ వస్తున్నటువంటిది. వాడికి ధనం వచ్చింది, స్వేచ్ఛ ఉంది, వాడు శీలవంతుడు కాకపోతే వాడు దాన్ని పనికిరాని పనులకు వాడతాడు. వాడికి శక్తి ఉంది, బలం ఉంది, శరీరంలో శారీరకమైనటువంటి బలం ఉంది, బలవంతుడైనాడు. శీలం లేదు. ఆ శక్తిని ఇతరుల్ని హింసించడానికి వాడతాడు. అందుకని శీలవంతుడు కావాలి. శీలవంతుడు కావాలంటే దాని గురించి ఎవరో ఒకరు చెప్పాలి. అది దానం. తెలిసినవాడు చెప్పాలి, ఉన్నవాడు ఇవ్వాలి. కాబట్టి తెలిసినవాడు ఉదాసీనంగా ఉండిపోకూడదు, ఎక్కడో ఒక చోట చెప్తూ ఉండాలి, ఎవరికో ఒకరికి చెప్తూ ఉండాలి. ఆ జ్ఞానాన్ని ప్రవహింపజేయాలి, జ్ఞాన ప్రవాహం ఉండాలి. అందువల్ల దానము అధ్యయనము ఈ రెండు పనులతో, దానము అధ్యయనం ఈ రెండు పనులతో ప్రతిరోజును గడపాలి, రోజును గడపాలి. అబంధ్యం, వీటితో బంధించకుండా రోజును. బంధ్యం అంటే బంధించడం అని, అబంధ్యం అంటే వీటితో బంధించకుండా, దానాధ్యయనాలని కలపకుండా, వాటితో మిక్స్ చేయకుండా రోజును గడపకూడదు. దీనికి పాఠాంతరం ఉంది, అవంధ్యం అని. వంధ్య అంటే సంతానం లేనటువంటిది, అంటే ప్రయోజనం లేనటువంటిది. అవంధ్య అంటే ప్రయోజనకరమైనటువంటిది అని అర్థం. అంటే ప్రతిరోజును ప్రయోజనకరంగా మార్చుకోవాలి అని అర్థం. రోజును ప్రయోజనకరంగా మార్చుకోవాలి. ఎలా ప్రయోజనకరంగా మార్చుకోవాలంటే దాన అధ్యయన కర్మభిః. అధ్యయనం, దానం ఈ రెండే ముఖ్యమైనటువంటివి రోజు గడపడానికి. ఇక్కడికి ఆపుదాము. ఏమైనా సందేహాలుంటే చెప్పండి, మళ్ళీ మిగతా శ్లోకాలు నేను చెప్తాను. ఆ, పిల్లలకి మామూలుగా బుజ్జగించడము అలా కాకుండా దండించాలి అని, అంటే అవసరమైతే వాళ్ళు సరైన మార్గంలో వెళ్తే అవసరం లేదు, ఒకవేళ లేకపోతే. కానీ వాళ్ళ ప్రారంధము లాగుతూ ఉంటుంది కదా, అలా చేయాలా ఇలా చేయాలని. దాన్ని ఏమన్నా? అవును, అవును, నిజమే. వాళ్ళ ప్రారంధం లాగుతుందని మనం వదిలేయకూడదు. మన కర్తవ్యం ఒకటి ఉంటుంది కదా, మన కర్తవ్యం మనం చేస్తాం. వాడి ప్రారంధం ఉంటే అప్పుడు మాత్రం తప్పించుకోగలడా ఏంది? తప్పించుకోలేడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాడి ప్రారంధం అని మనం వదిలేస్తే మన కర్తవ్యాన్ని విస్మరించినట్టు అవుతుంది. మన కర్తవ్యం మనం పూర్తి చేయాలి. దానికి మించి ప్రారంధం పనిచేసిందంటే మనం ఏం చేయలేం. అది మన దోషం కూడా కాదు, మళ్ళీ కాదు. మనం ప్రయత్నమే చేయకపోతే అది మన దోషం అవుతుంది. మామూలుగా వయసు అయిపోయిన వాళ్ళు, ముసలి వారు, కొంచెం రోగంతో బాధపడుతున్న వాళ్ళు, వాళ్ళు దానము అధ్యయనము అంటే ఏం చేస్తారు? వాళ్ళు ఎలా ఏముంది, ఇప్పుడు వయసు అయిపోయింది, ఎప్పుడో నేర్చుకున్న శ్లోకం ఉంది, దాన్ని గుర్తు చేసుకుంటారు. అది కూడా అధ్యయనమే కదా. లేదా ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళకి అది నేర్పిస్తారు. ఇప్పుడు మనం మనం చిన్నగా ఉన్నప్పుడు మన ఆ ఇంట్లో ఉండేటువంటి తాతలు, అవ్వలు
ఎన్ని కథలు చెప్పారు మనకు. అది దానం కాకుండా ఏమవుతుంది? ఎప్పుడైనా ఒక 5 పైసలు ఇచ్చి మిఠాయి తీసుకోమని చెప్పుంటారు. దాన్ని కాదని చెప్పలా. దాన్ని మాత్రమే మనం దానంగా పరిగణించకూడదు. వాళ్ళు చెప్పిన కథలు, వాళ్ళు నేర్పించినటువంటి బుద్ధి మాటలు, వాళ్ళు నేర్పించిన పాటలు ఎంత దానమే కదా. అవును. దానివల్ల వాళ్ళకేమైంది అంటే, అది గుర్తు తెచ్చుకోవడం వల్ల, అంటే చెప్పడం కోసం గుర్తు తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ జ్ఞాపక శక్తి ఉంటది. ఆ వృద్ధత్వంలో వచ్చేటువంటి మరపు పోతది. అది. కాబట్టి పిల్లలు పెద్దవాడితో గడపాలి. ఖచ్చితంగా గడపాలి. ఎందుకు అనంటే, వాళ్ళు ఓ 60-70 సంవత్సరాల జీవితాన్ని చూశారు. వాళ్ళకి అనేకమైనటువంటి అనుభవాలు వచ్చాయి. ఆ అనుభవాలు ఈ పిల్లవాడికి రావాలంటే ఇంకొక 60-70 సంవత్సరాలు అవసరం అవుతుంది. వాళ్ళతో గడపడం వల్ల ఏమవుతుందంటే, ఒక 70 సంవత్సరాల జీవితంలో ఉండే మెచ్యూరిటీని వీళ్ళు పొందగలుగుతారు. గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ఆ, తర్వాత మనం మొదటి శ్లోకంలో చెప్పుకున్నప్పుడు ఆ ఉమ్. మొదట శ్రేయ మార్గము ప్రేయ మార్గము అన్నాం కదా. అవును, ఆ అవును. దాంట్లో ధర్మరాజు మొదట కొంతసేపు నరకంలో ఉండి తర్వాత స్వర్గానికి వెళ్ళినట్టు, దుర్యోధనుడు ఉమ్. మొదట కొంతసేపు స్వర్గంలో ఉండి తర్వాత నరకంలోకి వెళ్ళినట్టు, అవును. ఆ. అలా మనం అంతే. చెప్పుకోవాలి. అదే శ్రేయ మార్గం, ప్రేయ మార్గం. అంతే, అంతే. కంక్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, ధన్యవాదాలు.